8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. రాష్ట్రంలో కల్తీ మాఫియా నడుస్తోందని, నీరు, పాలు, ఆహారం నుంచి లిక్కర్ వరకు అన్ని కల్తీయే అన్నారు. రాష్ట్రంలో డయేరియా ప్రబలుతూ ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి నవ్వుతూ సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీతో పేదలకు అండగా నిలిచారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వైద్యాన్ని ప్రైవేటు పరం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్సీలు. ఎక్కడ చూసినా సరే ఒక మాఫియా నడుస్తుంది. ఆ మాఫియా కల్తీ మాఫియా. కల్తీ పాలు, కల్తీ లిక్కరు, కల్తీ నీళ్లు, కల్తీ ఫుడ్, ఏది చూసినా సరే కల్తీయే నడుస్తుంది. ఎన్నిసార్లు డయేరియా వచ్చినా సరే ప్రభుత్వం చెప్పే మాట మేము అరికడుతున్నాం, అధికారులను పంపించాం, మందులు సకాలంలో పంపిస్తున్నాం, రక్త నమూనాలు తీసుకుంటున్నాం, బ్లీచింగ్ చల్లుతున్నాం, ఇన్ని సోది కబుర్లు చెప్పడమే తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజారోగ్యం మీద అసలు శ్రద్ధే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసింది. కాబట్టి ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చాలా ఆనందంగా, ఆరోగ్యకరంగా శాసన మండలిలో సమాధానం చెప్తున్నాడు. మేము అన్ని ఏర్పాట్లు చేశాం అని చెప్తున్నాడు. డయేరియా వల్ల ఎంతమంది చనిపోతుంటే వాళ్ళ ప్రాణాలను తీసుకురాగలరా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఒక్క పైసా ఖర్చు లేకుండా ఒక నాణ్యమైన వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పొందే విధానాన్ని తెచ్చిపెట్టడం అనేది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి చెల్లెదు. ఇవాళ ఆ రోజు 300 కేసులతో మొదలెడితే జబ్బులతో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2507 జబ్బులకి పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే 6 నెలల ముందు నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ స్ట్రైక్ చేయడం జరిగింది. స్ట్రైక్ చేస్తే ఇమ్మీడియట్గా మేము రిలీజ్ చేస్తాం బకాయిలు అన్నారు సీఎం గారు స్వయంగా. ఈ రోజుకి 6 నెలలు అయింది. 6 నెలల్లో రిలీజ్ బకాయిలు ఏమి అలాగే ఉన్నాయి. ఈ ఆరోగ్య వస్తే కానీ మామూలు ప్రజల వైద్యం బాగుపడదు. ఎందుకంటే ఒకవైపు డయేరియా, ఒకవైపు అడల్ట్రేషన్ మిల్క్, ఇంకొక కొత్త జబ్బులు. ఎంఎస్ఎంఈలు దేశం మొత్తం మీద 39,500 ఎంఎస్ఎంఈలు సిక్ అయినని చెప్పేసి మన పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. మరి 39,500 సిక్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సిక్ అయిందని చెబితే ఏది సిక్ అవ్వలేదు మా రికార్డు ప్రకారం. మరి సిక్ అంటే ఏంటంటే ఏవో అక్కడ అడ్మినిస్ట్రేటివ్గా అక్కడ నెంబర్ తప్పు కొట్టడమో, లేకపోతే ఫోన్ నెంబర్ తప్పు కొట్టడమో, అడ్రస్లో తప్పు కొట్టడమో దాన్ని సిక్ అంటారు. కానీ వాస్తవానికి ఆర్థికంగా నష్టం వచ్చి మార్కెట్ లేక ఇబ్బందులు పడి వాళ్ళు క్లోజ్ చేసినట్టు కాదు అని కొత్త భాషను చెప్పారు ఈరోజు. మరి చాలా అది విచారకరం. మరి ఎంఎస్ఎంఈలు అనేది రాష్ట్రానికి కానీ ఆర్థిక ప్రగతి కానీ ఒక పట్టుకొమ్మ. దాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. దాని యొక్క మూలాలు మనం తెలుసుకుని వాళ్ళకి గ్రాస్ రూట్లో సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు మనగలుగుతారు.